వ్యూవర్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మీరు చూస్తున్నది కర్ణాటకలోని అతిపెద్ద దేవాలయం. అది 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన భోగనందీశ్వర స్వామి టెంపుల్. దీన్ని చోళరాజులు 1000 సంవత్సరాల కిందటే నిర్మించారని మీకు తెలుసా? ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఈ టెంపుల్లో మనకు కొన్ని చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లకు మధ్యలో నాగులు ప్రతిష్ఠించబడి ఉంటాయి. దీని పక్కనే ఒక కొలను కూడా ఉంటుంది. ఇదంతా మొత్తం ఒక గార్డెన్ లాగా కనిపిస్తూ ఉంటుంది చూడటానికి. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది భోగనందీశ్వర స్వామి టెంపుల్ యొక్క రాజద్వారము, రాజగోపురము. నేను వెళ్ళిన సమయానికి ఇక్కడ వర్షం కురిసింది. సో వర్షం కురిసినప్పుడు ఇది వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాను. చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ఈ రాజగోపురము. దీనికి అక్కడక్కడ కొన్ని శిల్పాలు అమర్చి ఉంటారు, చెక్కి ఉంటారు ఈ రాతికి. వాటిని చూస్తే మనం అబ్బురపడుతూ ఉంటాం. మీరు ఇక్కడ చూస్తున్నది ప్రతి చోళ టెంపుల్లో ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళ యొక్క నిర్మాణ శైలికి ప్రతీక. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని స్తంభాలకు వారు చెక్కిన శిల్పాలను చూస్తూ ఉంటే దాన్ని గమనించక తప్పదు అనేలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క స్తంభానికి 4-5 శిల్పాలు అమర్చినట్లు కనిపిస్తూ ఉంటుంది చూడటానికి. ఇక్కడ మీరు చూస్తున్నది ధ్వజస్తంభము, అలాగే సభామండపము ఉంటుంది. ఇక్కడ ఒక పిల్లర్ని కదిలిస్తే టెంపుల్ మొత్తం దీంతో నిర్మించబడిన ప్రాంగణం మొత్తం కూలిపోయేలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ చేసి రాతితో కట్టడం జరిగింది ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఇన్స్క్రిప్షన్స్, అంటే శిలాశాసనాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడటానికి. ఇవి తమిళ లిపిలో ఉంటాయి. వీటిని నాకైతే తమిళ రాదు కాబట్టి నేను చదవలేకపోతున్నాను. తమిళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా చదవచ్చు. ఈ శిల్ప సౌందర్యానికి నేనైతే 100కు 200 మార్కులు వేస్తాను. ఫస్ట్ టైం అదే పనిగా బెంగళూరు నుంచి ఈ టెంపుల్ని చూడటానికి బైక్ రైడ్లో వచ్చాను. వర్షం పడుతున్నా లెక్క చేయకోకుండా అక్కడక్కడ ఆగుతూ వచ్చాను ఈ టెంపుల్ చూడటానికి. మీలో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన టెంపుల్ని మీ కళ్ళ కట్టినట్లుగా చూపించే ప్రయత్నం నేను చేయబోతున్నాను. నా పేరు నరసింహారెడ్డి. సో ఇక్కడ ఈ టెంపుల్లో రాతి మీద చెక్కిన శిల్పాలు చాలా ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉంటే మనకు అస్సలు అర్థం కావు. ఎందుకంటే వాటిలో చాలా వరకు మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆ తరం వారు కాదు కాబట్టి మనకు తెలిసే అవకాశమే లేదు. సో నేను కంటిన్యూస్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేను. ఎందుకంటే ఈ టెంపుల్లో ఇది చాలా పెద్ద టెంపుల్. వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉండండి, కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ యొక్క నిర్మాణ శైలి. చూస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఆ కళను వారు ఎలా ప్రోత్సహించేవారో, నిర్మాణాన్ని ఎలా చోళరాజులు ప్రోత్సహించేవారో చూస్తూ ముందుకెళ్ళండి. ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి అని చెప్పేసి ఒక శివలింగం ఉంటుంది. చాలా పెద్ద శివలింగం. బహుశా నేను చూసిన శివలింగాల్లో ఇదే అతిపెద్ద శివలింగం ఉంటుంది ఇక్కడ.
ఇప్పట్లో అంతా సిమెంటు, ఇసుక, అలాగే సిమెంట్ దిమ్మలతో నిర్మించిన నిర్మాణాలు చూస్తుంటాం. కానీ ఒకప్పుడు రాతితో, అది కూడా బండ రాతితో నిర్మించిన నిర్మాణాన్ని మనం చూడాలి అనుకుంటే ఒకసారి ఈ టెంపుల్కి కంపల్సరీగా రావాల్సిందిగా అనుకుంటున్నాను నేను. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు అనే విధంగా చోళరాజుల యొక్క నిర్మాణ శైలి మన కంటికి కనిపిస్తూ ఉంటే ఆ పాట పాడక తప్పదు ఎవరికైనా, ఈ గుడిని చూస్తున్న వారికి. సో నేను సాటర్డే వెళ్ళాను ఈ టెంపుల్కి చూడటానికి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ టెంపుల్కి వెళ్తే. 1 డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు అనేసి ఒక కాన్సెప్ట్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో భాగంగా నేను ఈ టెంపుల్కి వచ్చాను బైక్ రైడ్లో. చూడండి, శిలలు, శిల్పాలు, రాళ్ళు, రాతి స్తంభాలు, వాటిపై ఉన్న ఆకారాలు, వాటిని చూస్తూ ఆనందపడుతున్న మన ఆనందాలు, చిన్న చిన్న గోపురాలు, ఆ గోపురంపై నిర్మించిన నిర్మాణాలు, ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు. ఇప్పుడు మనము జిరాక్స్ అంటే కొంచెం కనిపించేలా, చదివేగలిగేలా ఉంటుంది, కానీ మైక్రో జిరాక్స్ అంటే మరీ చిన్నగా ఉంటుంది. నేను ఈ గుడిపై ఉన్న నిర్మాణాలను చూసి మైక్రో కన్స్ట్రక్షన్ అని వివరణిస్తున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని చూస్తుంటే కొన్ని ఎమోజీస్ కనిపిస్తుంటాయి. సో ఈ ఎమోజీస్ మనం ఇప్పుడు ఈ కాలంలో యూజ్ చేస్తున్నాం, కానీ చోళరాజులు అప్పట్లోనే 900, 1100 ఆ టైంలోనే వాళ్ళు వీటిని కనిపెట్టడం జరిగింది. అలాగే వాటి రూపాలను ఇక్కడ పొందుపరచడం కూడా జరిగింది. మీరు చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వర్షం పడితే గోపురం పైన అవి కిందికి పడుతూ అక్కడి నుంచి ఒక ప్రదేశంలో పడేలా ఎలా కన్స్ట్రక్షన్ చేశారో చూస్తే అబ్బో అనిపిస్తుంటుంది. మనమైతే ఇప్పుడు రేకులు పెట్టుకోవటము, కొంచెం స్లాబ్ వేయటము అలాంటివి చూస్తూ ఉంటాము, కానీ టెక్నాలజీ అప్పట్లోనే ఉండేది, కానీ అది చాలా విచిత్రంగా ఉండేది. నవగ్రహాలను చూడొచ్చు మనం ఇక్కడ. అయ్యప్ప స్వాములు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కాళ్ళ మండపం ఉంటుంది ఇక్కడ, సభా మండపము అని పిలుస్తారు దీన్ని. చూడటానికి చాలా బాగుంటుంది. అంతా ఒక రౌండ్ వేసాను చూడటానికి. చూస్తూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి. ఇప్పుడు మనం ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసామండి. సో టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ ఉన్న శిల్పాలను ఎలా నిర్మించారు, ఎలా పొందుపరిచారు అనే విషయాన్ని మనం చూస్తూ గమనిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఆ నంది విగ్రహం చూస్తేనే ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, వీటిని తిప్పితే అలా పక్కకు తిరిగేలా ఉంటాయి. 2 నందులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి, కాదు 3 నందులు కనిపిస్తూ ఉంటాయి. ఇది శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్న మార్గము. గుడి ప్రధాన గుడి అంటే గర్భగుడి అని చెప్తారు కదా, అలాగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. లోపల రాతి పైన శివలింగాన్ని నిర్మించారు. లోపల అలో లేదు, కానీ కొంచెం కవర్ చేశాను.
చూడండి, రాముడి ఆకారంలా కనిపిస్తుంటుంది. నాకు తెలిసినంత వరకు చోళరాజుల నిర్మాణము, అలాగే విజయనగర సామ్రాజ్య నిర్మాణము రాతి బండలపైన, రాతి శిల్పాలపైన కొంతవరకు ఒకేలా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది మనకు. చిన్న చిన్న విగ్రహాలను, చిన్న చిన్న ఎలా చెప్పాలి, శిల్పాలను ఒక స్తంభం పైన ఎలా చెక్కారో చూస్తే మతి పోతుంది మనకు. ఒకసారి ఇలా చూడండి, వీడియోలో కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ ఇది నాకు తెలిసి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, మీరు ఇలాగే చూస్తూ ఉండాలని వీడియో కంప్లీట్ అయిపోయేదాకా కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో కంప్లీట్ అయ్యేదాకా చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, ఈ టెంపుల్ ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తెలియవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన చోళరాజుల నిర్మాణానికి మీరు ఎంత పర్సంటేజ్ మార్క్స్ ఇవ్వగలరు అని అడుగుతున్నాను. నేనైతే 100కి 200% మార్క్స్ ఇవ్వగలను. ఎందుకంటే ఆ నిర్మాణాన్ని ఛేదించడం నా వల్ల కాదైతే. ఓకే, ఎలా కట్టారు ఏంటి అనేది. వ్యూవర్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మీరు చూస్తున్నది కర్ణాటకలోని అతిపెద్ద దేవాలయం. అది 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన భోగనందీశ్వర స్వామి టెంపుల్. దీన్ని చోళరాజులు 1000 సంవత్సరాల కిందటే నిర్మించారని మీకు తెలుసా? ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఈ టెంపుల్లో మనకు కొన్ని చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లకు మధ్యలో నాగులు ప్రతిష్ఠించబడి ఉంటాయి. దీని పక్కనే ఒక కొలను కూడా ఉంటుంది. ఇదంతా మొత్తం ఒక గార్డెన్ లాగా కనిపిస్తూ ఉంటుంది చూడటానికి. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది భోగనందీశ్వర స్వామి టెంపుల్ యొక్క రాజద్వారము, రాజగోపురము. నేను వెళ్ళిన సమయానికి ఇక్కడ వర్షం కురిసింది. సో వర్షం కురిసినప్పుడు ఇది వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాను. చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ఈ రాజగోపురము. దీనికి అక్కడక్కడ కొన్ని శిల్పాలు అమర్చి ఉంటారు, చెక్కి ఉంటారు రాతికి. వాటిని చూస్తే మనం అబ్బురపడుతూ ఉంటాం. మీరు ఇక్కడ చూస్తున్నది ప్రతి చోళ టెంపుల్లో ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళ యొక్క నిర్మాణ శైలికి ప్రతీక. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని స్తంభాలకు వారు